ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజీవ్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. రోడ్డు నిర్మాణాలతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వాటి నివారణ కోసం చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నా అమలు కావడం లేదు. కేంద్రం నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరయ్యే అన్ని సమస్యలకు పరిష్కారమని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో రాజీవ్ రహదారిపై మా ప్రతినిధి స్వామికిరణ్ గ్రౌండ్ రిపోర్ట్. సికింద్రాబాద్ నుంచి గోదావరికని అంటే మంచిర్యాల జిల్లా ఇందారం వరకు ఉన్నటువంటి రాజీవ్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. సుమారు 253 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రహదారి నిర్మాణ లోపాలు ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇది కరీంనగర్ జిల్లా నుంచి మంచిర్యాల జిల్లా ఇందారం వరకు వ్యాపించి ఉంటుంది. అయితే ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు ప్రయాణికులను తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్నాయి. మనం ఒకసారి గమనిస్తే రోడ్డుపై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిర్మాణ లోపాలే ఈ ప్రమాదాలకు ప్రధానమైన కారణం అని చెప్పేసి నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తే ఈ రాజీవ్ రహదారికి గ్రామాల నుంచి వచ్చేటువంటి రోడ్స్ అంటే గ్రామాల నుంచి నేరుగా ప్రధానమైనటువంటి రహదారికి వచ్చేటువంటి దారులన్నీ కూడా నేరుగా ప్రధాన రహదారికి కలపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం అలాంటి ప్రాంతాలు కనుక చూస్తే మనకు దుబ్బపల్లి, నరసాయపల్లి, కూసాల ఈ విధంగా చాలా గ్రామాలకు సంబంధించినటువంటి దారులు నేరుగా హైవేకి కలుస్తాయి. ఇలా హైవేకి నేరుగా కలిసినప్పుడు ఆ గ్రామాల నుంచి వచ్చేటువంటి వాహనాలు నేరుగా హైవే మీదకి రావడం, అటువైపు నుంచి ఇటు కానీ ఇటువైపు నుంచి అటు కానీ వెళ్ళేటువంటి వాహనాలు అత్యంత వేగంతో ప్రయాణిస్తూ ఉండడంతో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. ఇక రెండవ కారణం ఏంటంటే ప్రమాదకరమైనటువంటి మూలమలుపులు. ఈ 250 కిలోమీటర్ల రహదారి మీద సుమారు 253 మూలమలుపులు ఉన్నాయి. అంటే ప్రమాదకరమైనటువంటి మూలమలుపులు అత్యధికంగా ఉన్నాయి. మనకు ఒకసారి గమనిస్తే ఆ రామగుండం దగ్గర ఉన్నటువంటి జిఎం కార్యాలయం మూలమలుపు అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. అక్కడ నిత్యం యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అలాగే ఎన్టీపీసీ మెటీరియల్ గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూలమలుపు అంటే అత్యంత వేగంగా వచ్చేటువంటి వాహనాలు మూలమలుపు తిరిగేటప్పుడు అదుపు తప్పి అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా చూస్తే ప్రమాదకరమైన మూలమలుపుల కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. రద్దీ అధికంగా ఉండేటువంటి ప్రాంతాల నుంచి నేరుగా ఈ రహదారిని తీసుకెళ్లారు. అంటే సుమారు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి వాహనాలు ఈ గ్రామాలను కానీ ఈ చౌరస్తాలను కానీ దాటేటప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువగా జంక్షన్స్ అంటే 4 వైపులా రహదారులు ఉండేటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా మనకు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇక బైపాస్లు కూడా చాలా చోట్ల లేవు. అంటే సుల్తానాబాద్ కానీ అటు పెద్దపల్లి కానీ బైపాస్ నిర్మాణం చేయాలని చెప్పేసి చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండ్. సుల్తానాబాద్ అనేది మున్సిపాలిటీ, అక్కడ బైపాస్ నిర్మాణం చేయాలనేది చాలా కాలంగా ఉన్న డిమాండ్. ఇటీవల R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చినప్పుడు కూడా సుల్తానాబాద్ బైపాస్ కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇది కలగానే మిగిలింది. సుల్తానాబాద్లో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మనకు పెద్దపల్లి దాటిన తర్వాత మంతిని వైపు నుంచి వచ్చేటువంటి ROB రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది నేరుగా అంటే హైట్ నుంచి నేరుగా ఈ దారికి కలుస్తుంది. అంటే పైనుంచి వేగంగా వచ్చేటువంటి వాహనాలు మలుపు తిప్పుకునేటువంటి సమయంలో వేగాన్ని అదుపు చేసుకోలేక అక్కడ చౌరస్తా లాంటి ప్రాంతం ఉంది. ఈ కారణంగా అక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం ఇక్కడ నుంచి అని కాదు, సికింద్రాబాద్ నుంచి అని కాదు, ఓన్లీ ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే మనం గమనిద్దాం. పెద్దపల్లి జిల్లాలోనే ఎక్కువగా ప్రమాదాలు జరిగి క్షతగాత్రులు చనిపోతున్నటువంటి ప్రదేశాలు ఒక పెద్దపల్లి జిల్లాలోనే ఇన్ని చోట్ల. అంటే సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి దాటుకొని రామగుండం గోదావరికని వెళ్ళే దారిలోనే ఇన్ని రకాల బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఈ బ్లాక్ స్పాట్ల వద్ద ఇది బ్లాక్ స్పాటు ప్రమాదకరం అయినటువంటి ప్రదేశం అని చెప్పేసి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నారు, లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయినా ప్రమాదాలకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. గతంలోనే ఈ రాజీవ్ రహదారి మీద జరుగుతున్నటువంటి నిర్మాణ లోపాలపై సభా సంఘం విచారణ చేపట్టింది. ఎక్కడెక్కడ బైపాసులు నిర్మించాలి, ఎక్కడ సర్వీస్ రోడ్లు నిర్మించాలి, ఎక్కడ అండర్ పాస్లు నిర్మించాలనేది స్పష్టంగా సిఫారసులు చేసినటువంటి నిర్మాణ సంస్థ మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే గ్రీన్ ఫీల్డ్ రహదారి ఒకటే మార్గం. సికింద్రాబాద్ దగ్గర నుంచి మన గోదావరి రామగుండం వరకు కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేగా ఈ రాజీవ్ రహదారిని విస్తరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో తాను చర్చలు జరుపుతున్నాను. వీలైనంత త్వరగా గ్రీన్ ఫీల్డ్ హైవేను
తీసుకువస్తానని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తే ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజీవ్ రహదారి మీద జరుగుతున్నటువంటి ప్రమాదాల మీద స్పష్టంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ లోపాలను తొలగించలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఇటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద దృష్టి సారించి ప్రమాదాల నివారణకు అవసరమైనటువంటి నిధులు కేటాయించి తక్షణం బైపాసులు, అండర్ పాసులు, దీంతోపాటు సర్వీస్ రోడ్లు, మూల మలుపుల దగ్గర హెచ్చరిక బోర్డులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ అంటే స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదులుతాయా, చర్యలు తీసుకుంటాయా వేచి చూడాల్సిందే. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.